మానవులను దేవుడు అనేక విధాల వరాలతో దీవిస్తాడు. దీవించిన తర్వాత వారిని ఏం చేస్తున్నాడు? కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరి సువార్థికులను, కొందరు కాపురులుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని గృహస్థ క్రైస్తవులను, కొందరి కన్యాస్త్రీలుగాను, ఈ విధముగా దేవుడు వారిని ఎన్నుకుంటున్నాడు. దేవుడు మానవుని తన ప్రతిరూపంలో సృష్టించుకున్నాడు. ఆది కాండము 2వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తాం. మానవుని దేవుడు తన రూపంలో సృష్టించుకున్నాడు. తన రూపంలో సృష్టించుకున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుచుకుంటున్నాడు. పిలుచుకొని వారిని అభిషేకిస్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తున్నాడు. ఒక్కొక్క టాలెంట్ ఇచ్చి వారిని కొందరిని వీళ్ళు పెళ్ళైతేనే బాగుంటుంది, వీరు వివాహ జీవితంలోనే సెట్ అవుతారు అన్నటువంటి వారికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. లేదు, వీళ్ళు వివాహ జీవితంలో కష్టపడతారు, వీరిని దేవుడి సేవకు ఎన్నుకోవాలి, వీరు దైవ కుమారుడిగా ఉంటూ అంటే దేవుని యొక్క పరిచర్యలో వాళ్ళు నిమగ్నం కావాలి